తెనాలి అట్లాగే దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన తెలుగు వారందరికీ, ముఖ్యంగా తెనాలి ప్రాంత వాసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మన తెనాలిలో గత సంవత్సరన్నర కాలంగా ఎస్టీవీ అనేటువంటి వార్తా ప్రపంచంలో ఒక దిగినీకృతమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నటువంటి ఎస్టీవీ వాళ్ళ యొక్క వార్తల్ని మనం నిత్యం చవిచూస్తూ ఉన్నాం. వార్తా ప్రపంచంలో కొత్త వినూత్నంగా ఎప్పటి వార్తలను అప్పుడే ఎంత దూరం వెళ్ళైనా సరే ఒక అర్ధగంట సంఘటన జరిగినటువంటి అర్ధగంటలోనే ప్రజలకి చేరువ చేస్తున్నటువంటి ఎస్టీవీ సంస్థ ఈ రోజున తెనాలిలో ఒక నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం సంతోషదాయకం. అట్లాగే ఈ ఎస్టీవీని నిర్వహిస్తున్నటువంటి గోపీచంద్, సాయి ఇద్దరూ కూడా ఈ యొక్క వార్తా రంగంలో అంటే మీడియా రంగంలో గత 2 దశాబ్దాలుగా వాళ్ళ సేవలు అందిస్తున్నారు. మేలైనటువంటి వార్తల్ని, ప్రజలకు అవసరమైనటువంటి వార్తల్ని మాత్రమే వాళ్ళు ఎంపిక చేసుకుని ఎప్పటికప్పుడు సమాజానికి అందివ్వటం. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఈ ఎస్టీవీ వీళ్ళు ఇరువురు కూడా సమస్యని వెంటనే గుర్తించటం, ఆ సమస్య పరిష్కారానికి అధికారుల్ని దాన్ని నిలదీసి నిగ్గుదీల్చి ఆ సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అనే సమస్యలు గత 4-5 నెలల్లోనే వీళ్ళు పరిష్కారానికి చూపించినటువంటి వార్తలు అనేకం ఉన్నాయి. ఈ సందర్భంగా ఈ నూతన కార్యాలయం ప్రారంభం సందర్భంగా వారిద్దరికీ అభినందనలు తెలుపుతూ ఎస్టీవీ తెనాలి అనేటువంటిది ఒక బ్రాండ్గా, మీడియా రంగంలో ఒక బ్రాండ్గా ఎదగాలని, ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఇది చేరువయ్యి మన్ననలు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు అందజేస్తాను.